Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 70, final match of the league stage is between Kolkata Knight Riders and Delhi Capitals. Match Vedika Eden Gardens in Kolkata. సో ఈ మ్యాచ్లో ఛాన్స్ ఉందా కేకేఆర్కి? ఢిల్లీకి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్కి 15 పాయింట్స్ వచ్చాయో, 3 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్స్ వచ్చినాయి అంటే ఢిల్లీ ఫర్ ఆల్ పర్పసెస్ ఎలిమినేట్ అయిపోయారు. ఏమాత్రం జీరో ఛాన్స్, ఎందుకంటే దే కెన్ ఎండ్ అప్ విత్ 14 పాయింట్స్. ఈ మ్యాచ్ కానీ గెలిస్తే వాళ్ళకి 14 పాయింట్స్ మాత్రం వస్తాయి. సో ఆల్రెడీ ఒక టీంకి 15 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీకి ఎలాంటి అవకాశం లేదు. కేకేఆర్కి ఛాన్స్ ఉంది, కానీ అది బొటాబొటి ఛాన్స్. చాలా అంటే దే ఆర్ చేజింగ్ ఏ మిరాజ్. ఎండమావి వేటలో ఉన్నారు వాళ్ళు అని అనుకోవాలి. ఎందుకంటే రెండు జరగాలి. ఒకటి, వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్, మధ్యాహ్నం ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవాలి, అది నెంబర్ 1. రాజస్థాన్ కానీ గెలిస్తే ఈ మ్యాచ్ జస్ట్ ఒక మొక్కుబడి వ్యవహారం అయిపోతుంది, కేకేఆర్ అండ్ ఢిల్లీ మ్యాచ్. ఎందుకంటే రాజస్థాన్ ఆటోమేటిక్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై. రాజస్థాన్ ఓడిపోతే ఒక చిన్న అవకాశం ఉంటుంది. ఎలా అంటే మీకు ఆ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అంటే ఎజంప్షన్ ప్రకారం చెప్తాను, అదే ఉంది. ఇప్పుడు నేను మనకి కరెక్ట్గా మనం చెప్పలేము మ్యాచ్ టార్గెట్ వస్తుంది. సో ఒకవేళ కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసి 200 రన్స్ చేస్తే వాళ్ళు 77 రన్స్ తేడాతో గెలవాలి. అంటే వాళ్ళు డీసీని 133 లోపు రెస్ట్రిక్ట్ చేయాలి. 200 టార్గెట్ అయితే 200 టార్గెట్ సెట్ చేస్తే డీసీని 133 లోపు రెస్ట్రిక్ట్ చేయాలి. అది నెంబర్ 1. అది కష్టం. మనం ఎస్ఆర్హెచ్ విషయంలో చూసాం కదా, ఎస్ఆర్హెచ్ చాలా మ్యాక్సిమం భగీరథ యత్నం చేశారు, కానీ కష్టమే. ఈ రెండోది ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ డీసీ బ్యాటింగ్ చేసింది 180 టార్గెట్ని వీళ్ళు ఓవర్కి 12 రన్స్ చెప్పున, లేకపోతే 12.4 చెప్పున, 12 or 12.4 చెప్పున ఓవర్కి చేయాలి. సో అది కూడా ఓవర్కి 12 రన్స్ కన్సిస్టెంట్గా కొట్టడం 20 ఓవర్స్ పాటు సాధ్యం. మీ టీంలో ఫినాలన్ ఉండొచ్చు, క్యామరన్ గ్రీన్ ఉండొచ్చు, రోమన్ పౌల్ ఉండొచ్చు, ఓకే, బిగ్ హిటర్స్ ఉన్నారు మీ టీంలో, రింకు సింగ్ ఉండొచ్చు, కానీ ఓవర్కి 12 రన్స్ కొట్టడం అంత ఈజీనా? సో ఒక ఛాన్స్ అయితే ఉంది, చెప్పలేం. క్రికెట్ ఈజ్ ఎ ఫన్నీ గేమ్, మనం ఏం చెప్పలేం, ఏదైనా జరగచ్చు. వర్షం వచ్చి మ్యాచ్ రెస్ట్రిక్ట్ అయింది అనుకోండి, ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి. నెట్ రన్ రేట్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒక 5-6 ఓవర్స్ మ్యాచ్లో మీరు ఆ టార్గెట్ని, మీరు ఆ నెట్ రన్ రేట్ని అచీవ్ చేయడానికి వీలవుతుంది. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రికెట్లో మనం ఏది రూల్ అవుట్ చేయలేం. సో మామూలు విజయం అయితే సరిపోదు వాళ్ళకి, అది కూడా ప్రొవైడెడ్ ఆర్ఆర్ షుడ్ లూజ్ ది ఎర్లియర్ మ్యాచ్ ఆఫ్ ది డే. సో క్లైమాక్స్కి వస్తే బాగుంటుంది మ్యాచ్. కనుక ఆర్ఆర్ కనుక ఓడిపోతే ఈ మ్యాచ్ క్లైమాక్స్ అవుతుంది. మరి వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. కేకేఆర్ దే ఆర్ ఆన్ ఎ విన్నింగ్ రోల్, దే ఆర్ ఆన్ ఎ రోల్ యాక్చువల్లీ వండర్ఫుల్గా. ఫస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోయి తర్వాత 7 మ్యాచెస్లో 6 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఊపు సరిపోతుందా చూడాలి. బట్ ఫినాలన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళ టీంలో. ఫినాలన్ అందులో కోల్కతా పిచ్ అతను బాగా అక్కడ రెచ్చిపోయి ఆడతాడు అతను. వాళ్ళు వరల్డ్ కప్లో కూడా చూసాం, ఫాస్టెస్ట్ 100 కొట్టాడు, చాలా క్విక్ 100. సో పాసిబిలిటీ అయితే ఉంది. పాసిబిలిటీ కంప్లీట్గా మనం రూల్ అవుట్ చేయలేం. కానీ వాళ్ళకి కేకేఆర్కి ఒక ప్రాబ్లం ఏంటంటే, యాంకరిష్ రఘువంశీ హూ ఈజ్ బ్యాటింగ్ వెరీ వెల్ ఆఫ్ లేట్, అతను ఇంజరీ వల్ల నాకు ఆశ్చర్యం అనిపించేది అంటే, లాస్ట్ మ్యాచ్లో అతను కన్కషన్ సబ్ తీసుకొచ్చారు, ఇప్పుడేమో అతను చేతి కట్టుకున్నాడు. సో అతను ఇంజరీ చేతికైందా తలకైందా నాకు అర్థం కాలేదు. ఓకే, కన్కషన్ సబ్ విషయంలో చాలా గమ్మత్తులు జరుగుతుంటాయి, అది వేరే విషయం. బట్ రఘువంశీ లేకపోవడం వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఫినాలన్ వికెట్ కీపరే, కానీ పేరుకి అతను వికెట్ కీపింగ్ చేయట్లేదు ఆఫ్ లేట్. అతను వికెట్ కీపింగ్ చేయడానికి ఇష్టపడడు అని చెప్పి కూడా అంటారు. ఫీల్డింగ్ బాగా చేస్తాడు ఎక్కడైనా సరే, కానీ కీపింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు. అతను హీ హాజ్ నాట్ కెప్ట్ వికెట్స్ అట్ ఆల్. అది ముందు నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే సంబడి వాజ్ మెన్షనింగ్. సో అతను ఫినాలన్ కీపింగ్ చేయడు. తేజస్వి దహియాని లాస్ట్ మ్యాచ్లో కంకషన్ సబ్గా తీసుకొచ్చారు. అతన్ని ఇంకా రెగ్యులర్గా రఘువంశీ ప్లేస్లో రెగ్యులర్ ప్లేయర్గా తీసుకొచ్చి, బికాజ్ ఈజ్ ఎ కీపర్, చాలా మంచి రికార్డ్తో వచ్చాడు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేయలేదు కన్కషన్ సబ్గా వచ్చి. ఒక్క మ్యాచ్తో జడ్జ్ చేయడం కాదు, కానీ ఎందుకనో అతనికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అతని మీద చాలా హోప్స్, చాలా బిగ్ హిటర్ అది ఇది చెప్పారు. మరి ఈ మ్యాచ్లో ఎవరు కొడతారో మాకు చూడాలి. సో తేజస్వి కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాంకరిష్ తప్ప వేరే మార్పులు ఉండే అవకాశం నాకు కనబట్టలేదు కేకేఆర్ టీంలో. వరుణ్ చక్రవర్తికి ఇంజరీ ఉంది, ఖాళీ బొటన్ వేల్లో ఒక ఫ్రాక్చర్ ఉంది, అయినా ఆడుతున్నాడు. అతను చాలా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆడుతున్నాడు, వాళ్ళ కోచ్ కూడా చెప్పాడు. సో అతను ఆడిస్తారు, ఎందుకంటే ఆఫ్ లేట్ ఫస్ట్ 6-7 మ్యాచ్ల్లో అతను చాలా మామూలుగా బౌలింగ్ చేసిన తర్వాత చాలా బాగా పికప్ అయ్యాడు. హీ హాజ్ ఫౌండ్ ద లెంత్, కరెక్ట్ లెంత్ని అతను పట్టుకోగలిగాడు.
గతంలో ఏంటంటే వరల్డ్ కప్లో కూడా మనం చూసింది ఐదర్ 2 ఫుల్ ఆర్ 2 షార్ట్ బౌలింగ్ వేయడం చూసాం. కానీ లెంత్ సాధించాడు. ఎక్కువ వికెట్లు దిగకపోయినా చాలా ఎకనామికల్గా వేస్తున్నాడు అతను. సునీల్ నారాయణ వీళ్ళ కాంబినేషన్ లీథల్ కాంబినేషన్, మామూలు కాంబినేషన్ కాదు. అంటే వాళ్ళు వేసే 8 ఓవర్లు మీ ప్రత్యర్థి టీంకి ఒక నైట్ మేర్ లాంటిది. ఓకే, సునీల్ నారాయణ ఎకానమీ ఎంతో తెలుసా ఈ సీజన్లో మీకు? 6.5 6.7 అంత ఉంది. సో ఈ సీజన్లో అందరూ 10 రన్స్ ఇస్తే 10 కంటే తక్కువ రన్స్ ఇచ్చినా కనీసం ఓవర్కి 10 రన్స్ ఇస్తే పర్లేదు అనే పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటప్పుడు సునీల్ నారాయణ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎంత ఎఫెక్టివ్ బౌలింగ్ వేస్తున్నాడంటే ఆ పవర్ ప్లేలో వేసినా ఎక్కడ వేసినా కూడా ఈజ్ నాట్ గివింగ్ ఎనీ రన్స్ ఎట్ ఆల్ అండ్ ఈ స్పీకింగ్ కీ వికెట్స్ ఆల్సో. సో సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, కేకేఆర్ టర్న్ అరౌండ్, వాళ్ళు ఆఫ్ లేట్ మ్యాచ్లు గెలుస్తున్నారు వరుసగా అంటే దానికి కారణం ఏంటంటే సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం. కార్తిక్ త్యాగి ఆల్సో మొత్తం త్రూ అవుట్ ద టోర్నమెంట్ మంచి బౌలింగ్ వేసి ఫిట్గా ఉన్నాడు. ఇప్పుడు గతంలో ఫిట్నెస్ ప్రాబ్లం, ఈజ్ బౌలింగ్ విత్ గుడ్ పేస్, మంచి పేస్ ఉంది అతని దగ్గర. బట్ అతని దగ్గర మంచి స్లోయర్ వన్స్ కూడా ఉన్నాయి. సో కార్తిక్ త్యాగి హస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. తర్వాత వీళ్ళు పర్లేదు బౌలింగ్లో కొంత రికవర్ అయినట్టుగా మనకి అనిపిస్తుంది. బౌలింగ్ సౌరభ్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు కొత్తగా. లెఫ్ట్ ఆర్మ్ టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో ఐ థింక్ బౌలింగ్ బాగుంది వాళ్ళకి. బ్యాటింగ్లో కూడా క్యామరన్ గ్రీన్ ఫామ్లోకి వచ్చాడు, ఫినాలన్ బాగా ఆడుతున్నాడు. రింకు సింగ్ ఇస్ ఆల్వేస్, అతను కూడా చాలా మొదట్లో కాస్త అటు ఇటుగా ఆడినా తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయ్యాడు. ఇప్పటికీ కెప్టెన్ రహానే కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు బ్యాటింగ్లో, లేవని కాదు. బట్ దే హ్యావ్ రికవర్డ్ ఫైన్లీ, చాలా బాగా రికవర్ అయ్యారు, చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో అది వాళ్ళ పరిస్థితి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఫర్గెటబుల్ సీజన్, వాళ్ళు మర్చిపోవాలి ఈ సీజన్. దృశ్యం సినిమాలు అంటారు, ఇది మర్చిపోదాం ఇది లేనట్టు, అంత దారుణం. కానీ టీం చాలా బాగుంది. ఇక్కడ మిచెల్ స్టార్క్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అశుతోష్ శర్మ బాగా ఆడుతున్నాడు. అంటే ఎందుకునో దే కుడ్ నాట్ డూ వెల్. సో మొత్తం మీద ఒక బెటర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అభిషేక్ పరల్ అండ్ రాహుల్ తీసుకున్నారు. రాహుల్ ఈ సీజన్లో చాలా బాగా ఆడా, 500 పైగా. హీఈస్ ఆల్వేస్ 500 రన్ బ్యాంక్. ఒక సెంచరీ 4 50 చేసి ఆయన రాహుల్ సరిగ్గా ఆడలేదేమో అనిపిస్తుంది. మరి 171 స్ట్రైక్ రేట్ ఉంది అతను. రాహుల్కి అంత స్ట్రైక్ రేట్ ఎప్పుడు లేదు. సో ఆ స్ట్రైక్ రేట్ బాగుంది, రన్స్ చేసి అయినా కూడా రాహుల్ నుంచి ఇంకా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే అతను అలాంటి హైట్ స్టాండర్డ్స్ దాని సెట్ చేసుకున్నాడు. రాహుల్ హ్యాస్ డన్ దట్ రియల్లీ. రాహుల్ ఈజ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ఐపీఎల్ ప్లేయర్. అంటే విరాట్ కోహ్లీ రాహుల్ కన్సిస్టెంట్గా ఆడతారు, ప్రతి సీజన్ బాగా ఆడతారు. అండ్ ఇద్దరు కూడా స్ట్రైక్ రేట్ విషయంలో కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. సో వీళ్ళిద్దరూ మీ టీంలో ఉంటే మీకు హాఫ్ ద బ్యాటిల్ వర్క్. అయినా కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. సమీర్ రిజ్వీ తీసుకొచ్చే సమీర్ రిజ్వీ కొన్ని మ్యాచ్లు బాగా ఆడాడు, తర్వాత ఫెయిల్ అయ్యాడు. వాళ్ళకి రకరకాల మార్పులు, నిశంక విషయంలో అది జరిగింది. ఎన్ని మార్పులు చేశారు, ఎన్ని చాపింగ్ అండ్ చేంజింగ్ చేశారు. సో ఆ టీంలో ఒక కన్సిస్టెన్సీ ప్లేయర్స్కి లేదు, సెలక్షన్లో కూడా లేనట్టుగా నాకు అనిపించింది. ఓకే, అవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎలాగో అవకాశం లేదు. మరి త్రిపురాన విజయ్, మన ఆంధ్ర కురాడు, అతనికి ఛాన్స్ ఇస్తారా? అతను ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. లాస్ట్ టైం ఎందుకు ఆడిచ్చారంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, వైభవ్ యశస్వి లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ మీద ప్రయోగించడం కోసం ఆడించారు. మరి ఇక్కడేమో కేకేఆర్ అంతా మోస్ట్లీ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. మరి అతనికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే అకీబ్ నబీర్ కానీ నటరాజన్ కానీ తీసుకొస్తారా? అలాంటి మార్పు తప్ప ఇంకేం పెద్ద మార్పు ఉండే అవకాశం నాకు కనబట్టలేదు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో. పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్. ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్ ఇక్కడ జరిగింది, 220 చేశారు కేకేఆర్. ఆ మ్యాచ్లో ఆడుతుంది. కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది, ఆ పిచ్ పోరు స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ హై స్కోరింగ్గా ఉంది ఈ సీజన్లో, చాలా హై స్కోరింగ్, గ్రౌండ్ సైజ్ చిన్నది. బట్ స్పిన్నర్స్కి డెఫినెట్గా అక్కడ హెల్ప్ కొంతగా అనిపిస్తూనే ఉంది. అది పరిస్థితి. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుంది అనేది మనకి మధ్యాహ్నం మ్యాచ్ తర్వాత 7:30 ప్రాంతాల్లో మనకి తెలుస్తుంది. నిజంగా ఆ మ్యాచ్ మనం చూడాలా, లైట్ తీసుకోవాలా? నేనైతే వీడియో చేయాలి కాబట్టి నేను చూస్తాను. మీరు చూడాలా లేదనేది తెలుస్తుంది ఎప్పటికి. 7:30కి రాజస్థాన్ మ్యాచ్ గెలిచేదాన్ని బట్టి తెలుస్తుంది. చూడండి, లేకపోతే సండే మేక్ బెటర్ యూజ్ ఆఫ్ దిస్ సండే. అంటే చూడదని అట్లా కేకేఆర్ ఫ్యాన్స్ కోపం వస్తుంది. ఈ మధ్య నా మీద కేకేఆర్ ఫ్యాన్స్ కొంత గురువుగా ఉన్నారు. అంటే మనం జనరల్గా వీఆర్ సీయింగ్ సో మెనీ మ్యాచెస్, ప్రతి మ్యాచ్ చూడాలన్న గ్యారంటీ ఉంది. నాకేం తప్పదు, బికాజ్ ఐ హావ్ టు మేక్ వీడియోస్ కదా.